అని రాశాడు కదా, ద్రాక్షారసం ఏదేం తాగకూడదని రాశాడు. రాసినప్పుడు ఎలా తాగాడు అన్నా నేను ఏ జ్ఞానం లేదంటావా? బుద్ధిహీనుడు రాశాడు కదా బైబిల్లో. ఇప్పుడు ద్రాక్షారసం తాగుతున్న వాళ్ళందరూ జ్ఞానం లేని వాళ్ళ? ఇప్పుడు తాగే ద్రాక్షారసానికి అప్పుడు తాగే రావాలి. ద్రాక్షారసం చాలా తేడా ఉంది. పెట్టి సారా తయారు చేసి తాగేవాళ్ళు అప్పుడు. పట్టుపళ్ళు అవన్నీ కొల్ల పెడితే సారా తయారు తెలుసు నీకు? వాళ్ళు తాగకుండా కూడా తాగారు. తాగారు. ఏం తాగారు? అది ద్రాక్షరసం కొల్ల పెట్టకుండా కూడా తాగారు. నీకు యోహాను ఒక్కడే పరిశుద్ధుడయ్యా, పవిత్రుడు యోహాను. ఎందుకంటే మిడతలు తిన్నాడు, తేనె తాగాడు చక్కగా. ఆయన దెయ్యం పట్టిన వాడని చెప్పి అన్నాడు. యేసు తిరుగుతూ తాగుతూ వచ్చాను గనక శంకరులు. మొదటి తిమోతి రాసిన పత్రికలో తిమోతి గారు తరచూ ఉపవాసం ఉంటాడు. తరచు ఉపవాసం ఉంటే ఆయన నీళ్లు తాగుతూ ఉంటాడు. ఆయన ఏం చేస్తారంటే కడుపు జబ్బు నిన్నతో ద్రాక్ష రసం తాగుతాడు. ద్రాక్ష రసం తాగితే కడుపు జబ్బు తగ్గిద్దా, మందు తాగితే తగ్గిద్దా? ద్రాక్ష రసం మందుగా చేసుకుని తాగాడు. మందు తాగితే తగ్గిద్దా? మందు తయారు చేసుకుని తాగాడు. ద్రాక్ష రసాన్ని పొల్ల పెట్టుకుని సారా తయారు చేసుకుని తాగాడు. ఇప్పుడు ద్రాక్ష రసం మొత్తం వస్తుందా రాదా? ద్రాక్ష రసం తాగితే మొత్తం వస్తుందా రాదా? వస్తుంది సార్. నేను చెప్పేది వినరే? నేను చెప్పింది విను నువ్వు కూడా. లోతు కూతుళ్ళు ద్రాక్షారసం పట్టించి తండ్రి చేత సైనించాను. కడుపు జబ్బు తగ్గాలంటే మందు తాగితే తగ్గిద్దా? ఏమండి ఆయన అడిగేది మీరు చెప్పేది ఏంటండి? సింహ గారు మీరు అడిగేదానికి ఫాస్ట్ గారు సరిగ్గా చెప్పట్లేదు సమాధానం. ఆయనకు అర్థం కావట్లేదు మరి. యాక్టర్ రాజు గారు పట్టాడు నా బట్ట, నన్ను గుర్తు పెట్టాడు దొంగనా బట్ట. వెళ్ళిపోయా గుర్తు పెట్టాడు మనోడి. ఇప్పుడు రాజుగారు మీరు ఒక మాట చెప్పండి. ఇప్పుడు ద్రాక్షారసం తాగించే కదా సృహతత్వ పడిపోతే కూతురు వెళ్ళి పడుకున్నాడు. అవును, కుదురుతప్పడం కాదన్నా. ఇక్కడ మీరు పొరపాటు పడ్డారన్నా. తమ్ముడు ఒకసారి ఆగు, నీకు క్లాస్ ఇస్తా. తమ్ముడు మీ ఇద్దరికి నేను న్యాయం చెప్తాను, నీకు పెద్ద మనిషిని. ఇప్పుడు ఏంటంటే నువ్వు తప్పు మాట్లాడేసి మా అన్న. ఆయన స్పృహ తప్పి పడిపోలేదన్నా. ఆయనకి ద్రాక్ష రసం తాగినాక సెక్సువల్ ఫీలింగ్స్ ఎక్కువైపోయినాయి ఆయనకి. ఎక్కువైపోయి ఇక పక్కన తల్లుందా, చెల్లుందా, కూతురుందా అనేది తెలియదు. ఇంకా మర్చిపోయాడు. ఇక మర్చిపోయి ఫస్ట్ పెద్దదాన్ని వేసుకున్నాడు, వంగబెట్టి నుంచోబెట్టి పండబెట్టి. దాని తర్వాత ఇక రుచి మరిగింది ఈ పిల్ల. ఆ అమ్మాయి ఏం చెప్పింది? అక్క, చెల్లి, మన డాడీ మనల్ని బాగా వేసాడు, నన్ను వేరే వాడు కూడా మన భర్తలు కూడా ఇంత బాగా వేయరు, ఇంకెవడు ఈ మధ్యలో కనపడ్డది కదా, నువ్వు కూడా సర్దుకోవాడినే అంటే ఆ చెల్లిని కూడా పోయి వంగబెట్టి నుంచోబెట్టి పండబెట్టి వేయించుకుంది. ఆ దెబ్బకి పిల్లలు పుట్టారు. ఏమంటే మా ప్రతిభ వెలుగులో రాకూడదా? ఎందుకంటే మమ్మల్ని తొక్కేస్తారు. అదే కదా, కట్ అయిపోయాడు. 2 సార్లు చేసి 2 సార్లు కట్ చేస్తున్నాడు. కట్ చేసరికి అయిపోయింది. గుర్తుపట్టి చేస్తున్నాడు. స్మూత్ గా మాట్లాడండి సార్, మంచి కుర్రాడు. నేనేమన్నానన్నా? నేను మాత్రం ఏమన్నాను? హలో తమ్ముడు, అది బూతులు మాట్లాడుతున్నాడు. బూతులు మాట్లాడితే మీరు వాస్తవం పురుషులు మాట్లాడడం లేకపోతే కట్ చేయండి. కాదు తమ్ముడు, ఇప్పుడు చెప్పేది నువ్వు ద్రాక్షరసం తాగి సెక్స్ చేశాడా లేదా? లోతు చెప్పు, అది బూతు కాదా? అది బైబిల్లో రాసిందే కదా. యేసు ప్రభు వారు ముందు తాగారన్నారు కదా. అవును, ఉంది కదా. నేను చెప్పేది నువ్వు ఉంది. ఏసేమంటదంటే ఏంటి? మనిషి కుమారుడు యేసు తినుచును తాగుతును వచ్చిన కనుక ఇతను. తిమోతి గారు కడుపు జబ్బు తగ్గాలంటే ద్రాక్ష రసం తాగాడు కదా. మరి ముందు అయితే కడుపు జబ్బు తగ్గదు కదా. తమ్ముడు కాదండి. ఇప్పుడు మొన్న ఈ మధ్య ఏమైంది, పక్కన ఒక అతనికి జ్వరం వచ్చింది. ఎన్ని మందులు కూడా జ్వరం తగ్గల, ఎల్లు ఆఫ్ వేసాడు, తగ్గిపోయింది. కడుపు పని చేస్తుంది. సార్ మరి మనం డాక్టర్ గారి దగ్గరికి వెళ్దాము.
మరి మందు తాగితే తగ్గిద్దా, ద్రాక్ష రసం నేను చెప్పేది అదే, డాక్టర్ దగ్గరికి వెళ్తే మందు అయితే తగ్గదు. మందు డాక్టర్ రాసే మందు తగ్గవు కాదు, ఇక్కడ మన వైన్ షాప్ లో ఇచ్చే మందు తగ్గుద్ది, జబ్బులు తగ్గుతాయి. ఇప్పుడు కొంతమందికి సాయంత్రం అయితే ఒళ్ళంతా నొప్పులు వచ్చేది పని చేసేసి డాక్టర్ దగ్గర మందు తెచ్చుకోడు, వైన్ షాప్ వెళ్ళి మందు తెచ్చుకుంటాడు, తగ్గుద్ది. నేను ఒకటి చెప్తాను సార్. ఇప్పుడు రాజు గారు మీరు మాట్లాడండి. వినండి సార్, ఒక మాట్లాడు. హిందూ అనుచరుల్లో తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, క్రైస్తవుల్లో తప్పుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రాన హిందుత్వాన్ని క్రైస్తవ్యాన్ని దూషించాల్సిన అవసరం లేదండి. నేను ఎవరిని కూడా నేనేమి దూషించలేదే. ఇప్పుడు రాముడు గారు అన్నారు, నేను గౌరవిస్తాను, నేనేం అనలేదే. రాజుగారు మాట్లాడండి. ఉన్నారా తమ్ముడు? ఏమండి మీరు సైలెంట్ లో పెట్టాను. అయితే తమ్ముడు, నువ్వు రాముడి గారిని గౌరవించడానికి ఒక లాజిక్ ఏంటంటే, ఆయన ఏ విధమైన తప్పు పని చేయలేదు. ఆయన యెహోవాలాగా ఒకటి పిల్లని ఒకటి దగ్గర పండబెట్టలేదు. ఆయన యెహోవాలాగా చిన్న పిల్లలను చంపమని చెప్పలేదు. ఆయన యెహోవాలాగా కూతురు దగ్గర తండ్రిని పండబెట్టలేదు. యెహోవాకి రాముడికి చాలా తేడా ఉంటది. రాముడు పరస్త్రీని ఒక తల్లిగాను ఒక చెల్లిగాను చూస్తాడు. యెహోవా స్త్రీ అంటేనే బానిసగా చూస్తాడు. ఏమండి రాజు గారు మాట్లాడండి. గోపి గారితో మాట్లాడాను. క్రైస్తవుల్లో ఉన్న వ్యక్తులు పాస్టర్ల గారి విషయంలో మాత్రం ఎక్కువ చేస్తాం మీతోటి, కానుకల విషయంలో. ఇక ఏ విషయంలో మాత్రం డిబేట్ చేద్దామంటే సరే ఆన్లైన్ లో డిబేట్ చేద్దాం. మరి ఓకే, మరి గోపి గారు కూడా చేస్తాడు కాబట్టి డిబేట్ రెడీగా కానీ మరి మీరు కూడా ఓ పాస్టర్ ని తీసుకొచ్చుకోండి. పాస్టర్ ని గారు అనబాకండి, దోచుకునేవాడు గారు కాదు, వాడు ఒక గాడిద నా కొడుకు. మీరేం చేస్తారంటే తమ్ముడు, నేను చెప్పేది ఫస్ట్ నువ్వేం చేస్తావంటే, ఎవడైనా సరే దశమ భాగం తీసుకుంటే ఏ పాస్టర్ అయినా ఎవడైతే దశమ భాగం ఎత్తాడో వాడి పెంట తిన్నట్టే అని చెప్పి ఒక పోస్టర్ అతికించి పడదేంగో అన్ని చర్చిల్లో. ఈ కన్నల్ సతీష్ గారు గాని, అనీ జాక్సన్ గారు గాని, ఈ పాల్ ఇమాన్యుయల్ గారు గాని, జాన్విశ్రీ గారు గాని, కేఏ పాల్ గారు గాని, ఏంటి ఈ జెరూసలేం మత్తయ్య గారు గాని, వీళ్ళందరూ కూడా దశమ భాగాలు తర్వాత వేరే స్టేట్స్ నుంచి వచ్చేటువంటి ఫండ్స్ వీటి మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. కాబట్టి మీ కష్టం, నేను చెప్పేది కొంచెం విను తమ్ముడు ఒక్కసారి. మీ కష్టం మీరు తినండి, ఎదుటి వాడి కష్టం తింటే వాడి పెంట తిన్నట్టు. ఇప్పుడు కాదు తమ్ముడు, మన పిల్లల్ని మనం సంపాదించుకుని మనం పోషించుకోవాలి, అవునా? ఇప్పుడు బైబుల్లో దేవుడు కూడా దశమభాగం గురించి ఏం మాట్లాడాడంటే, మీరు మీ శక్తి కొలది ఇవ్వండి, ఉంటే ఇవ్వండి. ఎందుకు ఇవ్వాలి తమ్ముడు? అట్లా లేదు నీకు, నువ్వేదో చెప్తున్నావు. బైబుల్లో నేను చెప్పేది విను తమ్ముడు, నేను ఫాస్ట్ ఇంత ముందు నేను చెప్పేది విను. బైబుల్లో ఎట్లా ఉంటుంది అంటే, పాత నిబంధనలో తమ్ముడు నేను చెప్పేది విన్నానా, పాత నిబంధనలో దోచుకొచ్చిన తర్వాత దొంగలు దాచుకుంటారు. అరే నువ్వు దాచుకున్నావు, నువ్వు దోచుకొచ్చిందంటూ నాకు దశంభాగం ఇవ్వలేదు కాబట్టి నేను చంపేస్తా అని చెప్పి యెహోవా దేవుడు చంపేస్తాడు అన్ని. అసలు ఏ దేవుడికి డబ్బెందుకమ్మా? ఏమంటాడు యెహోవా? ఏమంటాడు చెప్పేది నువ్వు యెహోవా ఏమంటాడంటే, మనుషులు నిర్మించిన దానిలో దేవుడి నివసింపజాలడు అంటాడు. అసలు ఒక స్త్రీకి పుట్టిన వాడు నా దృష్టిలో పరిశుద్ధుడు ఎట్లు కాగలడు అంటాడు. అంటే యేసు కూడా స్త్రీకే పుట్టాడు. అన్నా పాత నిబంధనలోనే దశంభాగం తీసుకున్న చావుకులు విశ్వాసులు కూడా సహాయం చేస్తా భోజనం పెట్టాలని కూడా ఉందన్న పాత నిబంధనలోనే. నీకు ఎక్కడా కూడా భోజనం పెట్టాలని ఉంటుంది అప్పుడు పాత నిబంధనలో. వాడి చంపు ఈడి చంపు, ఈడి పిల్లాన్ని వాడి దగ్గర బండబెట్టు, వాడి పిల్లాన్ని ఈడి దగ్గర బండబెట్టు, ఏంటి నన్ను నమ్మకపోతే నరుగుతా, నన్ను నమ్మకపోతే నీ పిల్లల మాంసం నీతో తినిపిస్తా, నీ పిల్లాన్ని తీసుకెళ్లి వాడితో తెగిస్తా అనటమే ఉంటాం కానీ భోజనం పెట్టు ఈ పెట్టు పెట్టదు. తమ్ముడు మన్నాన్ని అడిగితే పాముతో గడిపించాడు యెహోవా. భోజనం లేదు బాబు అంటే పాముతో గడిపించి చంపించాడు యెహోవా. యెహోవాకి పాపం పుణ్యం లేదు. ఒకవేళ యేసుకుండేమో పాపం పుణ్యం అనేది కొంతలో కొంత యేసు నయం. యెహోవా అనేవాడు వాడు ఒక సైకో. అదే నేను చెబుతుంది. నేను మీ దేవుడిని అపూర్వంగానే మాట్లాడలా, అర్థమవుతుందా? నాకు ఒక చిన్న డౌట్. ఇప్పుడు ద్రాక్ష రసం అంటే సారాయ మత్తు వచ్చేదా మత్తు రాందా అనేది నా డౌట్ అన్న. రెండు రకాలు ఉన్నాయి అన్న ద్రాక్ష రసంలో. అంటే బైబుల్లో రెఫరెన్స్ ఉంది అదేమన్నా? ఉందన్న. అంటే ఈ అంశం మీద డిబేట్ చేద్దాం, మరి వస్తావు నా ఛానల్ కి రోజు. అంటే ద్రాక్ష రసం అంటే ఏంటి చాలా కన్ఫ్యూజన్ ఉంటారు జనాలు. నువ్వు ద్రాక్ష రసం అంటే
ఇది తాగేది అన్ను కనుక ఇది ద్రాక్షరసం జ్యూస్ అని కనుక నిరూపించినట్లయితే చాలా మంది క్రైస్తవులకు ఇది ఉపయోగపడుద్ది. నువ్వు వస్తారంటే మరి 6:30-7 డిబేట్ పెడతాను నేను ఈ రోజు. ఓకే అన్న, 2 రకాలు ఉంది ద్రాక్షరసం, కలిపిన ద్రాక్షరసం. అదే అందుకనే నువ్వు వస్తారంటే డిబేట్ పెడతాను మరి 7ంటికి. వస్తావా నువ్వు? అలా వచ్చిన కాడి నుంచి ఎట్టబడి మాట్లాడుతారు. అయ్యో తమ్ముడు, నిన్ను ఒక మాట అన్నా సరే నేను వాళ్ళని తీసేస్తా ప్యానల్ నుంచి, వాళ్ళ చేత క్షమాపణ చెప్పిస్తాను నీకు. ఇప్పుడు యాక్టర్ రాజు గారు ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక సభ ఉంటుంది. ఇప్పుడు నేనైతే హామీ ఇవ్వలేదు కదా నీకు. నేను హామీ ఇస్తున్నా, నీ మీద ఎటువంటి చిన్న మాట కూడా పడదు. నువ్వు ద్రాక్షరసం మత్తు రాంది అని నిరూపిస్తే చాలు నాకు. చాలా మందికి ఉపయోగపడుతుంది ఈ పాయింట్. ఎందుకంటే చాలా మంది ద్రాక్షరసం అంటే సారాయి అనుకుంటారు, మత్తు వచ్చేది అంటున్నారు. నువ్వు కనుక బైబిల్ నుంచి ఇది మత్తు వచ్చేది కాదు అని చూపిస్తే చాలు. ఇంకా చెప్పు చెప్పు. సామెతల గ్రంథం అన్న, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 29వ వచనంలో అవునండి. సామెతలు 23వ అధ్యాయం 23వ అధ్యాయం 29వ వచనం. 23వ అధ్యాయం 29వ వచనం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖం, అదేనా? చదవనమ్మా. ఎవరికి జగడము, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయాలు, ఎవరికి మంద దృష్టి. ఓకే. ద్రాక్షరసముతో ప్రొద్దు పుచ్చుకున్న వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడక చేరు వారికే కదా. ఎవరికన్నా లక్షణాలు? ద్రాక్షరసము పొద్దు పుచ్చుకున్న వారికే కదా. పక్కన ద్రాక్షరసం మిక్కిలి ఎర్ర గిన్నెలోను, ఎర్రబడ్డ గిన్నెలోను తలతల్లాడుతున్న త్రాగుచును రుచిగా నుండును, దాని వైపు చూడకము. తమ్ముడు, ఇది ద్రాక్షరసం తాగద్దని చెప్తున్నాడు. ద్రాక్షరసం చూడటానికి చాలా రుచిగా ఉంటుంది, ఎర్రని గిన్నెలో తలతల్లాడుతుంది, దాని కళ్ళు నువ్వు చూడకు, నేను ఆకర్షిస్తుందని చెప్తున్నాడు, తాగద్దని చెప్తున్నాడు. 31 కాదు, 30. 31 అదే అర్థం. ప్రొద్దుపుచ్చు వారికే కదా, ద్రాక్షరసముతో ప్రొద్దు పుచ్చు వారికే కదా, కలిపిన ద్రాక్షరసము రుచి చూడు చేరు వారికే కదా, ద్రాక్షరసం మిగిలి ఎర్రబడిన గిన్నెలో తలతల. ఈ 2 వాక్యాలు కూడా దీంట్లో ఏం చెప్తున్నాడు? దాని వైపు చూడకము అని చెప్తున్నాడు. ఆ ద్రాక్షరసం వైపు చూడకురా బాబు, అది తాగకూడదని చెప్తున్నాడు. కలిపిన ద్రాక్షరసం అంటే ఏందన్నా? కలిపిన ద్రాక్షరసం ఇంగ్లీష్ లో ఇక్కడ ఏముంది? ఇంగ్లీష్ లో చదువుంది, మరి చదవనా నేను? చదువు. దే దట్ ట్రయింగ్ లాంగ్ అట్ ద వైన్ అని ఉంది. అవును. వైన్ అంటే ఏంటి? వైన్ అంటే ఏమంటారు ఇంగ్లీష్ లో? మరి ఇదే మాట వైన్ అనే వర్డ్ లోతుకు కూడా వాడాడు. పోతే మన నోహావు కూడా వాడాడు. మత్తుడై నోహావు బట్ట వస్త్రహీనుడై పడి ఉండిన వైన్ తాగాడని అక్కడ వైన్ అని కూడా ఉంటది. సేమ్ కూడా వైన్ అనే రాశాడు. తిమోతికి ఎందుకు వాడలేదన్నా? ఏంటి తిమోతికి ఎందుకు వాడలేదు? ఏ తిమోతికి? మొదటి తిమోతి రాసిన పత్రికలో ఎక్కడుంది అది రిఫరెన్స్? సరే, ఇవన్నీ కాదులే కానీ తమ్ముడు, నువ్వు బానే చెప్తున్నావు. మరి వస్తావా? ఇప్పుడు 7ంటికి పెడతాను. రేపు వస్తానన్నా. రేపు వస్తావా తమ్ముడు? సరే, నీ ఇష్టం. నువ్వు ఇది ద్రాక్షరసము చాలా మందికి నేను వాదించాను. ద్రాక్షరసం అంటే సారాయే మత్తు ఇచ్చేదే, మత్తు ఇయ్యంది కాదు, రిఫరెన్స్ ఎక్కడ లేదని చెప్పా. మరి నువ్వు అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నావు కాబట్టి రేపు పెట్టమంటే రేపు ఎన్నింటికి పెట్టమంటావు? రేపా ప్రేయర్కి వెళ్తున్నా నేను. ప్రేయర్కి వెళ్తున్నా. లేకపోతే ఆఫ్టర్నూన్ పెట్టండి, రేపు ఆఫ్టర్నూన్. సరే, నీ ఇష్టం. ఎప్పుడు కావాలంటే అప్పుడు. ఎంతో ఒక అర్ధగంట చాలు తమ్ముడు, ఎక్కువ అనేది పెద్ద అంశం కూడా కాదు ఇది. రేపు ఆఫ్టర్నూన్ పెట్టండి. ఒక ½ అవర్ చాలంటే 30 నిమిషాలు. ఓకే. రేపు టైం చెప్పు. టైం ఆఫ్టర్నూన్ అంటే 1ంటికి పెట్టినా, 2ంటికా, 3ంటికా? 1ంటికి పెట్టన్నా. అప్పుడు భోజనం టైం తమ్ముడు, అందరం భోజనాలు చేస్తాం కదా. సరే, 2ంటికి పెట్టాను. 2ంటికి పెడతాలే, సరేనా? సరే అన్న. సరే, మాట్లాడండి రాజు గారు. మీరు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. మన తమ్ముడు మనం మంచి వాళ్ళతో మంచిగానే మాట్లాడతాం అన్న, అట్లే మనం తప్పది. నేను అసలు ఎంత సౌమ్యంగా తెలుసు కదా సాధు జంతువుని.
తమ్ముడు అన్నా తమ్ముడు ఒకటి, నువ్వు దశమ భాగాలు వ్యతిరేకిస్తున్నావు కాబట్టి ఈ దశమ భాగాలు ఆపకపోతే ఈ పాస్టర్లందరికీ గుండు కట్టిస్తా అని చెప్పేసి ఒక ఉద్యమం మనం లేవనెత్తుదాం తమ్ముడు. నేను కూడా మాజీ పాస్టర్నే. నాకు 420 మంది ఉండేవాళ్ళు విశ్వాసులు. ఎక్కడంటే నర్సరావుపేట ములకలూరులో నా చర్చ్ ఉంది. నేనేం చేశానంటే ఇక చర్చ్ మూసేశాను. ఇందులో బైబిల్లో చాలా దారుణాలు ఉన్నాయి. నేను దశమ భాగం విషయంలో మాత్రమే, మిగతా విషయంలో మనం మాట్లాడుతున్నాంలే. కాదమ్మా, దశమ భాగాలు నువ్వు వ్యతిరేకిస్తున్నావు కదా. వ్యతిరేకించడం అంటే వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఇచ్చినందుకు తీసుకోవాలి అంతే. అట్లా కాదు నాన్న, అసలు ఈ పాస్టర్లకు డబ్బు ఎందుకమ్మా? నేనేమంటానంటే ఈ గవర్నమెంట్ కూడా, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పాస్టర్లకు డబ్బు ఇస్తుంది. ఎందుకు పాస్టర్లకు డబ్బు? వాళ్ళు ఏం చేస్తున్నారు? ఏం విరగబొడుస్తున్నారు? ఇప్పుడు ప్రార్థన అనేది నిజంగా దేవుడు ఉంటే ఎవ్వడు ప్రార్థన చేసుకున్నా వింటాడు. దానికి వాడి దగ్గరికి పోయి వాడు డబ్బులు కట్టాల్సిన అవసరం ఏముంది? ప్రత్యేకంగా పాస్టర్లకి ఏమన్నా కొమ్ములు ఉంటాయా? ఉండవు కదా. వాడు ఆ ఫ్రీగా వచ్చే మనీకి అలవాటు పడిపోయి పని పాట లేక ఇదే పనిలో ఉంటాడు. వాడు కొడుకు, వాడి మనోడు, ముని మనోడు ఇలా వెళ్ళిపోతా ఉంటే తరతరాలు. తొందర ఉండాలన్నా, అందరూ అంటాం మన పొరపాట్లేదు. అరే 100కి 100% వెదవలే పాస్టర్లు, 100కి 100%. ఛాలెంజ్ చేస్తాను, ఏ పాస్టర్ అయినా తీసుకో, నువ్వు ఏ పాస్టర్ కలుపు, నేను మాట్లాడి వాడు ఎంత దశభాగం తీసుకున్నాడో నేను వాడి చేత తెప్పిస్తా. వీళ్ళు తమ్ముడు మీరు సమర్థించుకోవద్దు. నువ్వు ఏమన్నా దశభాగం ఇచ్చావు ఇంతకుముందు? ఎవరికైనా ఇవ్వలేదా? నువ్వు కట్టావా అసలు ఎవరికైనా దశభాగం? నిజాయితీగా చెప్పు. నిజాయితీగా నాకున్నంత ఇచ్చాను నేను ఎవరికి దశ. అదే కదా, అసలు నువ్వు ఎందుకు ఇవ్వాలి తమ్ముడు ఉన్నంత వాడికి? మరి పాస్టర్ గారు ఎవరికి ఇస్తాడు? కాదమ్మా, ఇప్పుడు నువ్వు కాదు, ఒక నిమిషం చెప్పే విను. నువ్వు సంపాదించే సంపాదనలో నీ ఎంతో కొంత ఇచ్చావు, నీకు నష్టం వచ్చింది, వ్యాపారంలో నష్టం వచ్చింది, మొత్తం అప్పులే. నీ పాస్టర్ గారు ఎవరు ఎత్తరా నీకు? ఇచ్చేవాళ్ళు ఉన్నారుగా. ఎవడున్నాడు చెప్పు? ఒక్కడున్నాడా చెప్పు? కలవ సతీష్ రూపాయి తీయడు, అని జాక్సన్ గారు రూపాయి తీయడు, కేఏ పాల్ గారు ఒక్క పైసా తీయడు, ఈ పిడి సుందరరావు గారు అంతే సంగతి. బైబిల్ కాలేజీ పెట్టి ప్రజల రక్తాన్ని దాగుతున్నాడు వాడు. మన మధ్యలో లేని వారి గురించి ఎందుకు లేదు? రంజిత్ తోఫ్రీ అనేవాడు పెద్ద దుర్మార్గుడు. వీళ్ళెవ్వరు కూడా ఒక్క రూపాయి ఇవ్వరు తమ్ముడు ప్రజలకి. ప్రతిసారి భోజనాలు పుంచుతా ఉంటాం. ఎవరు అని జాక్షనా? భలే మాట చెప్పావు తమ్ముడు. ఆ దుర్మార్గుని, ఆ వెధమని, ఆ పనికిమాల చవటని వాడు మణికొండ పేరు చెప్పి ఏంటి చెప్పేది తమ్ముడు? నా కాడ ఆధారాలు ఉన్నాయి, నేను ఆధారాలు ఇస్తా నీకు. నేను ఆధారం లేకుండా మాట్లాడుతున్నా. 48,50,575 రూపాయలు వాడు దోచుకున్నాడు మణిపూర్ సంఘటన ద్వారా. నీకు నేను దానికి ఆధారం ఇస్తా. ఎవడంతా దోచుకుందో నాకు తెలుసు. ఈ జాన్ బెన్నీ లింగం గాడు 46 లక్షలు దోచుకున్నాడు. నేను చెప్తాను నీకు లెక్కలో. ఏంటి ఈ వికేఆర్ గాడు 23 లక్షలు దోచుకున్నాడు. ఏంటి దాని తర్వాత ఈడు విజయ్ ప్రసాద్ రెడ్డి గాడు, విపి గాడు 43 లక్షలు దోచుకున్నాడు. నేను చెప్తాను తమ్ముడు, రూపాయలతో సహా చెప్తాను. నా కాడ ఆధారాలు ఉన్నాయి. కావాలంటే వాళ్ళ ఫోన్ కలుపు, వాళ్ళ వాట్సాప్ గా పెడతాను నేను ఎవరెంత దోచుకున్నది. వాళ్ళ పిఎల్ఏ నాతో ఫోన్ చేసి చెప్పారు. ఎక్కడున్నారు? ఎప్పుడైనా సరే ఆధారం తీసుకురా, నేను ఆధారం బయట పెడతా. ఎవడైనా హిందూ అనేవాడు మణిపూర్ సంఘటన ఆధారంగా డబ్బులు తెంగాడా అని చెప్తే వాళ్ళు జైల్లో వేద్దాం. వీళ్ళందరి మీద ముందు కంప్లైంట్ ఇద్దాం. అది హిందువా, ముస్లిమా, క్రైస్తవుడా అనేది కాదు. ఎవడైనా సరే దేవుడి పేర డబ్బులు దోచుకునే వాళ్ళందరి మీద మనం ఖచ్చితంగా కంప్లైంట్ చేయాల్సిందే తమ్ముడు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉంటే ఈ దరిద్రపున కొడుకులు ఈ ప్రియమానికి అలవాటు పడిపోయి దుర్మార్గాలు చేస్తారు ఈ పాస్టర్లు గాని ఎవరైనా గాని. అన్న దశమార్గాలు వెళ్దాంలే కానీ మన హిందూ గ్రంథాల గురించి కానీ బైబిల్ గురించి కానీ విమర్శించే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. తప్పు లేదు, విమర్శించవచ్చు.
కానీ ప్రేమపూర్వకంగా ఇది ఇలా ఉందా, అది నీకు చెప్పండి సమాధానం అనేది పద్ధతిగా ఉండదు. ఎవరైనా సరే, అది నేనైనా మీరైనా ఎవరైనా. తమ్ముడు కాకుండా నీకు ఒకటి విషయం చెప్తాను, ఒక విషయం చెప్పా వినమ్మా, ఒక విషయం చెప్తా విను. ఇప్పుడు ఒక జడ్జి కాడికి ఒక జేబు దొంగ వెళ్ళాడు. వెళితే వాడికి ఏం శిక్ష వేస్తాడు? అరే ఇంకోసారి నువ్వు దొంగతనం చేయకరా అని చెప్పేసి వాడికి 1000 రూపాయలు ఫైన్, ఒక నెల రోజులు జైలు వేసి పంపిస్తాడు. అవునా? అదే మర్డర్లు చేసిన వాడు నుంచుంటే వాడిని బాగా విచారించి వాడికి లైఫ్ లాంగ్ జైలు అన్నా వేస్తాడు, లేదంటే ఉరి శిక్ష అన్నా వేస్తాడు. అవునా? అదే విధంగా మేము మంచి వాళ్ళతో మంచిగా మాట్లాడతాం, దుర్మార్గు పాస్టర్లతో దుర్మార్గంగా మాట్లాడతాం. వాడు బూతులు తెరితే మేము కూడా బూతులే తిడతాం. అంతే. ఏంటంటే ఇప్పుడు అనీ జాక్సన్ ఉన్నాడు, వాళ్ళు ఎగిరితే బూతులు తెరుతాడు, వాటితో అట్లనే మాట్లాడతాం. వీడున్నాడు అరగుండు సాంబిగాడు, వాడు హిందూ గ్రంథాలని బూతులు మాట్లాడతాడు కాబట్టి వాడిని, వాడి పిల్లాన్ని, వాడి అక్కని, వాడి చెల్లిని, వాడి తల్లిని తిడతాం మేము. ఎందుకంటే వాడు అట్లాగే తిడతాడు కాబట్టి. ఇప్పుడు వాడికి ఎవడికి ఎలా చేయాలో అలాగే చేస్తాం తమ్ముడు. అది ఇప్పుడు నువ్వు బాగా మాట్లాడుతున్నావు, మీతో బాగా మాట్లాడుతున్నావు, మంచివాడివి, అమాయకుడివి, నువ్వు దోచుకోవట్లా. నువ్వు నీ దగ్గర పాసులు దోచుకుంటున్నారు. మీలాంటి వాళ్ళ కోసమే మా పోరాటం తమ్ముడు, నువ్వు అర్థం చేసుకోవట్లా. ఇప్పుడు ఈ పాస్టులందరితో దశమ భాగం గురించి ఒకదాని గురించి మీరు మాట్లాడినా నేనేం బాధపడ్డా, కానీ బైబిల్ గురించి మాత్రం తప్పు మాట్లాడబోతున్నాను. తప్పేముంది తమ్ముడు? బైబిలే దుర్మార్గం కదా, బైబిల్ మొత్తం దుర్మార్గమే. నువ్వు మాట్లాడతావు నాతో, రెఫరెన్స్ తో నేను చూపిస్తాను, నువ్వు చెప్పగలవా? రెఫరెన్స్ తో నేను నిరూపిస్తాను. యెహోవా బ్రోకర్ అని నిరూపిస్తా. మరి తమ్ముడు మీ దగ్గర ఏం ప్రశ్నలు ఉన్నాయో నా గోపి అన్న దగ్గర నా నెంబర్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి అన్న, నేను తర్వాత రోజు చూసుకొని మీతో మాట్లాడతా. ఇంకెందుకు తమ్ముడు, లైవ్ లో కూర్చుందా, నేను ప్రశ్నలు పట్టుకొస్తా. 420 ప్రశ్నలు అయ్యి నేను చెప్పేది నువ్వు పని చేయి. నువ్వు గోపి అన్నతో ఏం చేస్తావంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ దాఖరాసం మీద డిబేట్ చేయి క్లారిటీగా, తప్పులేదు. దాని తర్వాత నేనేమంటానంటే యేసు దుర్మార్గుడు అని నిరూపిస్తా, యెహోవా బ్రోకరు సైకో అని నిరూపిస్తా. ఈ రెండింటి మీద నేను నిలబడతా. మీరు అలా చండాలంగా తమ్ముడైన పెడితే నేను రాను అసలు డిబేట్. నేను అందులో పెట్టాను తమ్ముడు, నిరూపిస్తా అంటున్నాను నేను వచనాల ఆధారంగా. మీరు నిరూపిస్తాను పెట్టుకోండి, కానీ కంప్లైంట్ మాత్రం కంప్లైంట్ పెట్టను తమ్ముడు. తమ్ముడేరు మీద ఏం పెడతాం? బైబిల్ మీద సత్య గోష్ఠిని పెడతాం. ఓకేనా? పరిశుద్ధ గ్రంథం మీద చర్చ కూర్చొని పెడతాం, ఏదో ఒకటి పెడదాం. తమ్ముడేను నేను అంటున్నాను కదా, నేను నిరూపిస్తా తమ్ముడు. నిరూపించకపోతే నీకేదంటే అది. యెహోవా బ్రోకరు సైకో లక్షణాలు, బ్రోకర్ లక్షణాలు ఉన్నాయి యెహోవాకి చెప్తా. యేసుకు కూడా దుర్మార్గపు లక్షణాలు ఉన్నాయి, ఆయన కూడా మనుషులను చంపాలని చెప్పాడు. అది నిరూపిస్తాను నేను చెప్తున్నాను కదా. యేసులో మంచితనం ఉంది, అలాగే దుర్మార్గతనం ఉంది. యెహోవాలో మాత్రం ఒక దుర్మార్గతనమే ఉంది. ఇవన్నీ నేను చెప్తాను మీకు. మీరు నాకు బాంబులకు పంపిస్తే, హలో అన్న, మీరు నాకు పాంప్లెట్ పంపిస్తే నేను మొత్తం రీసెర్చ్ చేసుకొని, ఎక్కువ రోజులు టైం ఏమి లేదు, 1-2 రోజులు మాత్రం తీసుకొని హిందూ గ్రంథాల నుంచి 4 ప్రశ్నలు అడుగుతా. అది కూడా నేను వ్యంగ్యంగా ఎక్కారంగా ఏం మాట్లాడను తమ్ముడు. నువ్వు అడగొద్దని నేను అంటల్లా. నాది 420 ప్రశ్నలు. ఆ 420 ప్రశ్నలు అయిపోయేదాకా ఉండగలవా? నువ్వు జవాబు చెప్పగలవా? చెప్పు. కొన్ని నిలబడతాయంటే చెప్పు, లేదు నీ తరపున ఒక 2, 3, 4, 5, 10 మంది, 20 మంది, 100 మంది తెచ్చుకుంటే తెచ్చుకో, మేమేం కాదను. నేను ఒక్కనే వస్తాను. మొత్తం నా ప్రశ్నలన్నిటికీ జవాబు చెప్పగలవా? నాకు పాంప్లెట్ పంపించండి. పాంప్లెట్ కాదు తమ్ముడు, అది బుక్కే తయారవుతుంది. 420 ప్రశ్నలు పాంప్లెట్ ఎట్లా అవుతుంది? రాదన్నా. ఇప్పుడు పని చేస్తాం, పీడిఎఫ్ ఉంది గోపి గారి దగ్గర, అది నీకు పెడతారు. కాకపోతే వచనాలు కొన్ని తప్పు ఉన్నాయి. ఆ వచనాలు నేను లైవ్ లో ఉన్నప్పుడు కరెక్ట్ గా ఏ వచనం ఏ అధ్యాయం చెప్తా. అయితే మీరు నాకు ఇచ్చిన దాంట్లో మాత్రమే అడగాలి. అది మీకు ఇచ్చినవి ఏవైతే ఉంటాయో అవే అడుగుతా తమ్ముడు, ఇంకేం అడగను నేను. అయితే నేను కూడా అడుగుతా. ముందు నా అయిపోయి 420 ప్రశ్నలు ఉన్నాయి. నీ కాదు, ఒక ప్రశ్న మీరు అడగండి అన్న, అది నేను చెబుతా. ఒక ప్రశ్న
అయితే నేను శూన్యంగా మాట్లాడను, నేనేం మామూలుగా మర్యాద పూర్వకంగా అడుగుతా. ఎవరైనా మర్యాద, ఇప్పుడు నువ్వు మర్యాద ఇస్తే నేను మర్యాద ఇస్తా, తప్పే ఉంది తమ్ముడు. మనం దుర్మార్గులం కాదు కదా, ఈ పాస్టర్ లాగా మనం డబ్బులు సంపాదించుకోవడానికి లేవు కదా. హిందువులు కూడా ఉన్నారు అలా మాట్లాడదు. ఎవరున్నా నిలబడు తమ్ముడు, ఎవరున్నా కూడా దోచుకునేవాడు దొంగే. ఆడికి ఏ మతం అయినా కానీ, క్రైస్తవం గాని, ముస్లిం గాని, హిందూ గాని, దోచుకునేవాడు దొంగే. రాజన్న, కలుపు అనేది ప్రతి పొలంలో ఉంది. తీద్దాం అంటున్నా నేను. ఏ పొలంలో ఉన్నా కలుపు తీయాల్సిందే. నేనేమంటానంటే బైబుల్ అనే పొలం మొత్తం కలిపే, బైబుల్లో ఉందా? మొత్తం కలిపే ఉంది. బైబుల్ అనే గ్రంథంలో మొత్తం కలిపే, అవి మొత్తం ఏరాలి. అది మొత్తం చేస్తే గాని ఇప్పుడు నేను అన్నాను మీ గ్రంథం మొత్తం కలిపే ఉందా? నేను అన్నాను. నువ్వు నిరూపించాలి. నేను నిరూపిస్తాను. నేను అన్న మాటకి నేను నిలబడతాను, నేను నిరూపిస్తాను. అలాగే నువ్వు నిరూపించాలి. మాట మాట్లాడడం తేలికే, కానీ దాన్ని నిలబడడం కష్టం. నేను నిలబడతా అంటున్నాను కదా. ఎందుకంత మాట మాట్లాడాను, అది మొత్తం దరిద్రమే, కలిపే అని ఎందుకు మాట్లాడాను నాకు తెలుసు. నేను పాస్టర్ని. 420 ప్రశ్నలతో నేను పరిశుద్ధ గ్రంథం 420 అని పుస్తకం రాశా ఇప్పుడు. కాబట్టి ఏంటంటే అసలు బైబిలే చదివినోడు 420 ప్రశ్నలు రేజ్ చేయగలదా? లేదు కదా. మాట్లాడే మాట తీరది. ఎలా మాట్లాడాలి మీతో నేను? మరి చండాలంగా మాట్లాడుతుంటే ఏం చండాలం తమ్ముడు? ముందు బూతుంది కాదు, బూతుంది కాబట్టి బూతు మాట్లాడతాం. మంచి, ఇప్పుడు యేసులో మంచి కూడా ఉంది అన్నాను, మంచి చెప్తున్నాను కదా. యేసులో దుర్మార్గం కూడా ఉంది, అది కూడా చెప్తాను కదా. ఇప్పుడు ఉన్నది ఉన్నట్టే చెప్తే నువ్వు చండాలం అంటే, ఇప్పుడు దొంగని, ఇప్పుడు ఒక దొంగతనం చేస్తే ఆడు దొంగ అని మేము అన్నందుకు నువ్వు ఆ దొంగ అంటావా అంటే, దొంగని దొంగ అంటాం, జడ్జిని జడ్జి అంటాం, లాయర్ని లాయర్ అంటాం. అందులో బూతే ఉంది. వ్యభిచారం చేసేదాన్ని లంజా అంటాం, గుట్టిగా సంసారం చేసుకునేదాన్ని ప్రతివత అంటాం. నేను కూడా మీ భాషలో మాట్లాడితే తెచ్చుకోవడం మనం ఎందుకు చెప్పండి? కాదు తమ్ముడు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే తప్పు లేదు నాన్న. ఇప్పుడు నీకేమన్నా ప్రశ్నలు ఉన్నాయా హిందూ గ్రంథాల్లో? అడుగు, తప్పే ఉంది నాన్న. దానికి మేము తప్పు పట్టాం కదా. అదే నేనేమంటానంటే 420 ప్రశ్నలు అవి ఉన్నాయి. దానికి నువ్వు సమాధానం చెప్పగలిగితే సంతోషమే. మరి చెప్తే అయితే ఒకటి అడగండి, ఒకటి అడుగుదాం. ముందు అలా కర్గాబులకం చేయకూడదు తమ్ముడు. ఒక సెక్షన్ అయిపోవాలి. ఒక సెక్షన్ అయిపోయిన తర్వాత ఇంకొక సెక్షన్ పెట్టుకోవాలి. అది ఇది అంటే అది ఏది కాకుండా పోతాం మనం. ఫస్ట్ నేను చెప్పేది నా ఆహ్వానించింది నేను కాబట్టి ఫస్ట్ బైబిల్ మీద డిబేట్ చేద్దాం. 420 ప్రశ్నలు అయ్యేది దాకా ఉండు. తర్వాత నీకు ఎన్ని ప్రశ్నలు ఉంటే అన్ని ప్రశ్నలు మళ్ళీ హిందూ గ్రంథాల మీద పెడదాం. సరే, ఫస్ట్ హిందూ గ్రంథాల నుంచి పెడదామన్నా. లేదు, నేను అడిగాను కదా, మీరు ఎట్లా అంటారు? అడిగింది నేను. ఫస్ట్ నా గ్రంథం మీద పెట్టాలి. నేను రాశాను కదా. నువ్వు పుస్తకం ఏమైనా రాసావా హిందూ గ్రంథాల మీద? నువ్వేమైనా బుక్ రాసావా? ఇప్పుడు రాస్తున్నానమ్మా. నువ్వు రాయలేదు కదా, నేను ఆల్రెడీ రాస్తున్నాను కదా. మరి రాసినాడు ఫస్ట్. రాసిన ఒట్టికే చాలు. నేను రాశాను కదా తమ్ముడు. నేను రాసిన వరకు నేను చెప్తా అన్నా. నేను ఫస్ట్ నేను రాశాను కదా. ముందు మన దాని మీద పెడదాం, తర్వాత నీ దాని మీద మేము పారిపోం కదా. నేను పారిపోతానా? లేదు, నాకు అవసరం లేదమ్మా. ముందు అది నాకు అవసరం లేదు. ముందు నేను నా గ్రంథం మీద పెట్టాలి. నేను రాసిన గ్రంథం మీద, పరిశుద్ధ గ్రంథం 420 మీద పెట్టాలి. తర్వాత నీ గ్రంథం తీసుకురా కారణం కదా. నేను కూడా అదే చెప్తున్నానన్నా. ఈ ల్యాగ్ వద్దు తమ్ముడు. ఇదే విషయం, దీనికి నీకు ఇష్టమైతే చెప్పు, డిబేట్ చేద్దాం. పొద్దుకు ల్యాగ్ వేస్ట్. సరే, వదిలేనమ్మా. అయితే ఓ పని చేయి, నువ్వు ద్రాక్షరాశి గురించి మాట్లాడు అంతే. ఓకేనా? అది నువ్వు మాట్లాడుకున్నావు కాబట్టి దాని గురించి మాట్లాడుకో. ఓకేనా? అది ఓకే, రైట్. సరే గోపి అన్న. హలో, సరే హలో హలో. నువ్వు పెట్టే బాబు, కట్ చేసావా నువ్వు? ఆయన కట్ చేశారండి గోపి గారు. హలో గోపి గారు, వినిపిస్తుంది. పెడదాం తర్వాత సంగతి. ఇంకో స్టిఫిన్ బాబు అని చెప్పేసి ఒకడు ఉన్నాడు. వాడు అయ్యప్ప స్వామిని వాళ్ళని వీళ్ళు ఏదో మాట్లాడాడంట.
మీరు మన మాస్టర్ యాక్టర్ రాజు గారు, నేను, ఇంకొక అతను ఉన్నాడు, ఆ అబ్బాయి మొత్తం అందరం ఆ లైన్ లో ఉంటే నేను అడిగి కలుపుతాను నెంబరు. కలపండి ఒక 2 minutes అండి, నేను సిమ్ మార్చుకోవాలి ఇది. మార్చుకోండి సార్, మార్చుకొని మళ్ళీ చేయండి నాకు. ఓకే. అన్నా నేను లైన్ లో ఉన్నా. ఉన్నాను.